పోయి ఉండాలి రండి. ముందుగా అంబేద్కర్ పడానికి పూలమాలతో కోరుతున్నాం. ఎంపీ లక్ష్మీదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఏమన్నా లక్ష్మీదేవి గారు ఎక్స్ఎంపీ గారు వేదిక మీద కోరుతున్నాం. ఎంపీ గారు లక్ష్మీదేవి గారు కింద పడుకున్న అంబేద్కర్ గారికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారా? దయచేసి పైన ఖాళీ ఉన్న చైర్లని దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మధ్యలో నిలబడిన వాళ్ళందరూ కూడా దయచేసి చైర్ లేకుండా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కార్యక్రమాన్ని అందరూ సహకరించాలి. దళిత సోదరులందరూ కూడా మంచి ప్రోగ్రాము దయచేసి పైన కూడా స్థలం దగ్గరగా ఉంది. దయచేసి అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని ప్లీజ్ పైకి వెళ్ళండి, వెనుకెళ్ళండి. ప్లీజ్ మన సభ మీరు వెనుకెళ్ళండి. మీరు వెనుకెళ్తే కదా ఏదో కనపడేది. మీరు ఫస్ట్ క్లీన్ చేయండి. మీరు వెళ్ళండి, మీరు గౌరవించాలా. మన సభ మాది. మీరు వెళ్ళండి, ముందు పైకి వెళ్ళండి. అందరికీ జై భీమ్. ఎందుకంటే దళిత సోదరులకు ప్రత్యేక ఆహ్వానం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనుగొండ ముద్దుబిడ్డ అన్నపూర్ణేశ్వరి దేవి శ్రీమతి సౌతమ్మక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దళిత సోదరుల తరపున ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రీరాజుపల్లి లక్ష్మీదేవమ్మ గారు ఎక్స్ఎంపీ వారికి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. మరియు అదేవిధంగా శ్రీమతి పి నారాయణ గారు వారికి ఎక్స్ సర్పంచ్ వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎస్ఎస్ఎల్ నియోజకవర్గం గోపిగారిని వెళ్ళండి, వెనుకెళ్ళండి, గౌరవించండి. ప్రధాన కార్యదర్శి అన్నగారిని కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కృష్ణప్ప ఎక్స్ఎంపీటీసీ సముద్రపల్లి అన్నగారిని కూడా స్టేట్మెంట్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నారాయణ గారు జనసేన యువ లీడర్ వారిని కూడా
రావాల్సిందిగా కోరుచున్నాం. పెదాపురం మంజులేటర్ గారు, అదేవిధంగా ఊర్పు ఇండియన్ గారు ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ స్టేట్ నాయకులు శ్రీ ఎస్ నాగేంద్ర బాబు అన్నగారు కూడా తాడిమర్రి వారిని కూడా ఆహ్వానిస్తాం. అదేవిధంగా తాడిమర్రి ఆంజనేయులు గారు, వారిని కూడా సభావేదిక మీద ఆశీర్వాదించకుండా కోరుతున్నాం. పెనుగొండ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. 2 రోజుల కిందట నా దళిత నాయకులకు పిలిచి, సోదరులారా దళితుల ఆత్మీయ సభ ఏర్పాటు చేయండి అనగానే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ సమావేశం జరగకూడదని కూడా వైసీపీ రాక్షసులు ప్రయత్నం చేసిన మేము సైతం అంటూ మేము ఇక్కడ తరలి వచ్చిన తెలియజేసుకుంటున్నాం. ఇక నేను చెప్పవలసిందంతా మన నాయకులందరూ చెప్పారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ. ఆ చెప్పగల అవకాశం ఇచ్చినది ఎవరు చెప్పండి? మన అంబేద్కర్ గారు. మళ్ళీ మన అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఇలా వేదిక పంచారు అంటే ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీ అనే ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ దళిత బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే కారణం మన తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బడిగిన వర్గాల దళితులు అన్ని రంగాల్లోనూ ముందుకు పోయారు. ఈ రోజు విదేశాల్లో కావచ్చు అన్ని రంగాల్లోనూ దళితులు ఉన్నారు అంటే కారణం అది తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్తున్నా. ఈ రోజు మన పెద్దలందరూ చెప్పారు, ఇది ఎక్కువ సమయం కూడా మీకు లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మహిళలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన దళిత బిడ్డలు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పీకర్ గా గుర్తించింది తెలుగుదేశం పార్టీ. ప్రతిభా పార్టీ గారికి గౌరవించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంతేకాదు లోక్సభ స్పీకర్ గా బాలయోగి గారికి అవకాశం ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అన్ని రంగాల్లోనూ రాజకీయ రంగం కాదు, విద్యా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేసిన పార్టీ, దళితులను గౌరవించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని నేను చెప్తున్నా. ఈ రోజు ఈ నెలరూప రాక్షసుడు ఒక్క ఛాన్స్ అని వచ్చారు. ఏమా మీకు అందరికీ తెలుసు, నా దళితులు అన్నారు. మరి ఈ రోజు దళిత బిడ్డల్ని పట్టున పెట్టుకున్న నాయకుడు ముఖ్యమంత్రి పార్టీ ఏదంటే మీరే గుర్తుంచుకోవడానికి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడే మన సోదరులు చెప్పారు ఎంతమంది బలైపోయారు. అది తెలిసినట్లుగా తెలిసి వీళ్ళంతా పోరాటం చేయగా తెలిసిన వారు, తెలియని బిడ్డలు బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలియదు, తెలిస్తే గొడవ చేస్తే మళ్ళా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడతారేమో అనే భయంతో కూడా చాలా మంది దళిత బిడ్డలు బయటికి రాలేదు. ఎంత ధైర్యం ఉంటే, ఎంత పొగురుంటే, ఎంత దౌర్జన్యం అయితే మనందరికీ ఓటు హక్కు కలిగించిన మన అంబేద్కర్ గారి విదేశీ విద్యని పేరుండ సంక్షేమ పథకాన్ని జగన్ విదేశీ విద్యాన్ని పెట్టుకునే ధైర్యము జగన్మోహన్ రెడ్డికి ఎక్కడొచ్చింది? అది మనం ఇచ్చాం. ఆ ఓటు ద్వారా ఇచ్చిన హక్కుతో పొగురుతో ఈ రోజు మన అంబేద్కర్ గారిని అవమానం పరిశ్రమగా కాదని మీ దళిత సోదరులందరినీ నేను అడుగుతున్న కాదా సోదరా చెప్పండి. మన అంబేద్కర్ గారి మీద పెట్టిన విదేశీ విద్య, అంబేద్కర్ గారి విదేశీ విద్యను ఆయన మార్చాడు అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే మీరు చెప్పిందే శాసనం అనుకుంటున్నాడు. ఆ శాసనం ఏంటో 2024 మే 13న మన దళిత సోదరులు బడుగు బడిగిన వర్గాలు నేను తెలియజేసేది ఒకటే, ఈ రోజు ఎక్కడన్నా కానీ మన బిడ్డలు ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఈ 5 సంవత్సరాలు వచ్చిందా చెప్పండి? వచ్చిందా? ఈ రోజు నేను ప్రచారానికి వెళ్తుంటే బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే
చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో మనం ఇప్పుడే చెప్పాడు సోదరుడు, నాన్న పుట్టి నుంచి లాక్కొని అమ్మఒడికి ఎత్తించాడు, అది ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ నవరత్నాల్లో కూడా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి కట్టు, రేషన్ కార్డు కట్ అయిపోతే ఆటోమేటిక్ గా అన్ని సంక్షేమ పథకాలు పోతాయి. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ మన అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కులో మనం ఈసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. ఈ రోజు ఇక్కడున్న సర్పంచులు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఇప్పుడున్న సర్పంచులు ఉన్నారు. మరి ఆ సర్పంచుల పరిస్థితి ఏంటో మీకు తెలుసా? మన దళిత సర్పంచుల పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళకు సర్పంచ్ అని చెప్పుకుంటున్నారు కానీ సర్పంచ్ నిధులు తీసేశాడు, ఎస్సీ సప్లాన్ తీసేశాడు. ఈ రోజు మన సర్పంచుల పరిస్థితి ఊరు లేకపోలేరు. ఎందుకంటే నా కొడుక నీకు ఓటేసినాం సర్పంచ్ గా, బల్బులు పోతే బల్బులు మార్చలేవు కదా సర్పంచ్ అని వాళ్ళు అక్కడికి పోలేరు, వాళ్ళు నిధులు కూడా తీసేస్తారు. ఈ రోజు ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు బడిగిన వర్గాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళకు కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. మళ్ళీ కార్పొరేషన్లు అంట, ఎక్కడి నుంచి వచ్చే కార్పొరేషన్లు? ఆ కార్పొరేషన్ చైర్మన్ కూర్చొని కుర్చీ లేదు, డైరెక్టర్ కూర్చుకొని చెప్పుకోవడానికి తప్ప అన్ని భూతగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ లో చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. దయచేసి మీకు అందరికీ చెప్పేది ఒకటే, మా భవిష్యత్ కాదు, భావి తరాల భవిష్యత్ బాగుండాలంటే మీ తెలుగుదేశం అధినేత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. ఆయన పెట్టిన మీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ సవితమ్మ, మీ పార్థసారథి గారిని మీరు అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వరుస పక్షులు వస్తున్నారు మన దగ్గర చెప్పండి? ఏం తెలియదంతా వస్తున్నారు. ఒకసారి శంకరనారాయణ వచ్చాడు, ఎంపీగా మాధవ్ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఉషం వచ్చింది, శాంతం వచ్చింది. ఏ ధైర్యంతో వాళ్ళు వచ్చారు? ఆహార్నిషులు ఇక్కడే కష్టపడుతున్నా, మాలో ఇంకా భయం ఉంది, ఏమో ఏం చేస్తారో, మమ్మల్ని ఓడిస్తారా గెలిపిస్తారన్న భయం ఉంది. కానీ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఏ ధైర్యంతో వచ్చారు చెప్పండి? ఏ ధైర్యంతో వచ్చారు? వాళ్ళు దోచుకున్న డబ్బు ఉంది, సంచులకి మన దగ్గర నుంచి దోచుకునే డబ్బు ఉంది. ఇప్పుడే సోదరులు చెప్పారు, వాళ్ళు అంటున్నారు నిన్న పేరొద్దు, పేరు చెప్తే బాగుండదు. ఏంటి అంటే ఎస్సీలంతా, మా దళితులంతా వైసీపీ పార్టీకి ఓటేస్తారు. ఎందుకు ఓటేస్తారు అంటే ఏముంది, డబ్బులు ఇస్తేను కోట్లు ఇస్తే ఓటేస్తారు. ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. దయచేసి దళిత సోదరులారా మీరు జాగ్రత్త పడండి. మీ భావి తరాల భవిష్యత్తు బాగుండాలా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా, దళిత వాడులు బాగుండాలి అంటే మీరు మీ పిల్లలు విద్యావంతులు కావాలి, ఉద్యోగాలు కావాలంటే ఓటు మీరు ఆలోచించి, ఇప్పుడు సోదరు క్లియర్గా చెప్పారు, మీ ఓటు మాకేమను, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేసుకోండి. ఈసారి కింద మళ్ళీ మనం మోసపోతే అదే ఫ్యాన్కి ఓటేస్తే అదే ఫ్యాన్కి ఊరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఏమంటున్నారంటే ఓటుకు 5,000 ఇస్తే, కోట్లు ఇస్తే ఓటేస్తారనుకుంటున్నారు. అమ్మా 5 సంవత్సరాలకి రోజుకి 5 సంవత్సరాలకి 18,040 రోజులు డివైడెడ్ బై 5,000 ఎక్కేస్తే ₹2.68. మన బిడ్డల భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఆ డబ్బులు తీసుకోండి, మన డబ్బులే. నేను వద్దాను, నేనైతే వద్దాను. మా సోదరుడు ఏం చెప్తాడో నాకు ఎందుకు కానీ నేనైతే వద్దాను. ఎందుకంటే ఆస్తులు లాక్కుంటారు, ఎందుకు తెలుస్తారు వాళ్ళు ఆస్తులు. వాళ్ళు ఇచ్చే 5,000 కానీ 10,000 కానీ మీరు తీసుకోండి. మీ భవిష్యత్తు ఏంటో